హలో స్టూడెంట్స్, ఎక్సైజ్ 7Bలో మనకు 1 మార్క్ అయిపోయినామా 2 మార్క్స్. 2 మార్క్స్లో కొంచెం టఫ్గా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఏమంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ చెప్పారు కదా, ఫార్ములాస్ అన్నీ ఒకసారి రివైజ్ చేసుకుని ఉండాలి. ప్రాబ్లం చెప్పాడే గుర్తుపెట్టుకోండి. ఏదిమా ఎక్సైజ్ 7Bలో 1 మార్క్ ఏమై 2 మార్క్స్ మా. చూడమా ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం చూడమా. ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాము మనకు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇంటూ డిఎక్స్. నువ్వు తీసుకునే దాన్ని బట్టి నీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ వస్తుందమ్మా. నీకు నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటా. దీన్ని డిఫరెన్స్ చేయమ్మా, అంటే డివై బై డిఎక్స్ అట్లా కాదమ్మా. చూడమ్మా, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టీ అనుకుంటా. ఈ రూట్ అనేది నేను అవతల పంపిస్తున్నా, అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు రూట్ అవతల పోతే టీ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్, ఈ ప్లస్ 2 వదిలేదమ్మా -2. ఎందుకు సార్ ఇలా చేస్తున్నాం అంటే కొంచెము 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ వచ్చే కొంచెం చేంజ్ అవుతుంది. 1 మార్క్ అయితే సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎంబడే నువ్వు గెస్ చేస్తే వస్తుంది. కానీ మనం ఇక్కడ ఇలాగా తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. కాబట్టి నేను ఇలా వేసుకుంటాను. ఏమనుకుంటున్నా ఇక్కడ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకుంటున్నా. రూట్ ఉంది కదా, ఈ రూట్ వదిలేది స్క్వేర్ అవుతుంది. నేను ఎక్స్ ఒకటి వేసుకున్నా, ప్లస్ 2 ఉంది, అవతల ఏమైంది -2 అవుతుంది. ఇప్పుడు దీన్ని డిఫరెంట్ చేస్తాం. దీన్ని డిఫరెంట్ చేస్తే డివై బై డిఎక్స్ ఎక్స్, దీన్ని డిఫరెంట్ చేస్తే చూడు డివై బై డిఎక్స్ అంటే 1, డిటి బై డిటి స్క్వేర్ అంటే 2tt డిటి, డివై కాన్స్టెంట్ అంటే 0, అంటే 1 ఇంటూ 2t బై డిటి, 1 ఇంటూ 2t బై డిటి. అంటే ఇక్కడ నీకు 1 ఇంటూ 2t బై డిటి వచ్చింది. డిటి బై డిఎక్స్ కదా, డిటి బై డిఎక్స్. ఈ డిఎక్స్ లో ఉంచమ్మా, డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2t బై డిటి. ఎందుకు సార్ ఇలా చేసినామంటే మనకి ఇక్కడ డిఎక్స్ ఉంది, ఈ డిఎక్స్ బదులు నేను ఏం రాసుకుంటే చూడమ్మా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఈ డిఎక్స్ బదులు నేను ఇది రాసుకుంటా, ఏది 2t డిటి. నెక్స్ట్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఉంది, దీని బదులు నేను టీ రాసుకుంటా. నెక్స్ట్ ఎక్స్ ఉంది, ఈ ఎక్స్ బదులు ఇది రాసుకుంటా. చూడండి సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇంత. నువ్వు ఫస్ట్ ఏమనుకుంటావు, ఇది 1 అనుకో, ఇది 2 అనుకో, ఇది 3 అనుకో. కన్ఫ్యూజ్ కాకూడదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ సబ్స్టిట్యూషన్ మెథడ్ కొంచెం వస్తుంది. ఇచ్చేదాన్ని ఏమనుకుంటాం, ఫస్ట్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టీ అనుకుంటాం. రూట్ వదలు ఇస్తే ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్. ఈ 2 వదలు ఇస్తే ఇక్కడ ప్లస్ 2 వదలు పోతే -2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్ -2. డిఫరెన్స్ చేస్తే డివైడ్ ఎక్స్ అయితే 1, డివైడెడ్ టీ స్క్వేర్ అంటే 2t, టీ డిటి బై డిఎక్స్, డివైడెడ్ కాన్స్టెంట్ 0. మనకు డిఎక్స్ తో పంపించాం అనుకో, డిఎక్స్ ఇజ్ ఈక్వల్ 2t ఇంటూ డిటి. చూడమా ఇప్పుడు ప్రాబ్లం చూడు, మనకు ప్రాబ్లం ఉంది ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 డిఎక్స్ ఉంది. అంటే ఇంటిగ్రల్ డిఎక్స్ బదులు ఏమైనా అనుకుంటున్నాను 2t డిటి. ఈ ఎక్స్ బదులు ఏమనుకుంటున్నాను టీ స్క్వేర్ -2, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2, రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే టీ. ఇది చూడండి అన్ని టీలలో వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రల్ టీ స్క్వేర్ -2 2t ఇంటూ టీ స్క్వేర్, 2t స్క్వేర్. చూడమా ఇప్పుడు ఇంటిగ్రల్ 2t స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్, 2 ఇంటూ టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్, టీ పవర్ 4 మైనస్ 2 2 జా 4 టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఇది వచ్చింది మీకు. ఇప్పుడు మనము సపరేట్ రాసుకోవచ్చు, అంతే కదా, మైనస్ వచ్చింది కదా సపరేట్. 2 ఇంటిగ్రల్ 2 ఇంటూ టీ పవర్ 4 టీటీ మైనస్ ఇంటిగ్రల్ 2 ఇంటిగ్రల్ 4 మా ఇంటిగ్రల్ 4t స్క్వేర్ డిటి. 2 కాన్స్టెంట్ ఒకటి 2 ముందు రాస్తాయి. ఇంటిగ్రల్ టీ పవర్ 4 టీటీ మైనస్ 4 కాన్స్టెంట్ ముందు రాస్తాయి. ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ఇంటూ డిటి, టీ స్క్వేర్ ఇంటూ డిటి. ఇంకేముంది మా, ఇది ఎలా ఉంది ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఉంది, అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. n అంటే ఇక్కడ 4, అంటే 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1, అంటే ఎక్స్ పవర్ 5 బై 5. నేను ఇంత చేయొద్దని చెప్పాను. ఏం చెప్పాను, ఇంటిగ్రేషన్ లో పవర్ లో ఒకటి యాడ్ చేయాలి, డిఫరెన్షియల్ లో పవర్ ముందరకు వస్తుంది, పవర్ లో ఒకటి తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతుంది 2 ఇంటూ ఒకటి పెంచుమ్మా, ఇంటిగ్రల్ టీ పవర్ 4 అంటే టీ పవర్ 5 బై
5 మైనస్ 4 ఇంటూ ఇక్కడ అంతే ఒకటి ఇటు టీ స్క్వేర్ అంటే స్క్వేర్కి ఒకటి తగ్గించు ఒకటి యాడ్ చేయమా అంటే ఏముంది టీ క్యూబ్ బై 3 ప్లస్ ఇంతేనా ఆన్సర్ అంతే. కానీ మనం వేసుకున్నాం టీ అంటే ఏమనుకున్నాం ఇది టీ అనుకున్నాం ఇది రాయాల కాబట్టి 2/5 టీ టీ అనుకుంటే ఏమనుకున్నాం రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అనుకున్నాం హోల్ పవర్ 5 మైనస్ 4/3 టీ క్యూబ్ టీ అనుకుంటే ఏమనుకున్నామా రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 ఇది ఆన్సర్. ఒకవేళ టెక్స్ట్ బుక్ లో మనకి కొంత చేంజ్ ఉంటాయమ్మా. టెక్స్ట్ బుక్ లో ఏముంటాయంటే ఆ స్క్వేర్ కూడా ఏమన్నా ఇచ్చింటాడు ఆ స్క్వేర్ కూడా ఇప్పుడు ఇక్కడ రూట్ ఉంది కదా వీడికి వేసిన మార్క్ వేస్తాడు లేకుంటే దీన్ని ఇంకొక ఎక్సైజ్ ఏం చేయాలంటే ఆర్ 2/5 ఎక్స్ ప్లస్ 2 ఇక్కడ రూట్ ఉంది కదా 5/2 మైనస్ 4/3 ఎక్స్ ప్లస్ 2 రూట్ ఉంది కదా 3/2 ప్లస్ ఇది ఆన్సర్ మా. అదేం రాయొచ్చు ఇదేం రాయొచ్చు ఆన్సర్ ఏదైనా రాసుకోవచ్చు రెండిట్లో. ఒక రూట్ ఉంది రూట్ ఏమవుతుంది 5/2 ఇక రూట్ ఉంది ఏమవుతుంది 3/2 లేదంటే ఇది రాసుకో గుర్తుపెట్టుకో. ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం అది ఇంపార్టెంట్ ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం చూసుకోండి ఒకసారి నోట్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 ఎక్స్ పవర్ 5 ఇంటూ డిఎక్స్. చూసినప్పుడే ప్రాబ్లం కొంచెం టఫ్గా ఉంటాయి. ఏది బై ఎక్స్ పవర్ 1/3 ఎక్స్ పవర్ 5 ఉంది ఏది సబ్స్టిట్యూషన్ తీసుకోవాలా ఏది తీసుకోవాలా ఏది తీసుకోకూడదు అది ఇంపార్టెంట్ చూడమా. చూడమా ఇప్పుడు ఇది ప్రాబ్లం కొంచెం చూడు. ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 1/3 ఈ ఎక్స్ పవర్ 5 నేను రాసుకున్నా అంటే ఎక్స్ క్యూబ్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా. బేసిస్ అయితే పవర్ 7తో యాడ్ చేస్తాం కాబట్టి ఎక్స్ 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 5 3 + 2 5 వచ్చింది. అట్లే ఈ ఎక్స్ పవర్ 5 నేను ఇలా రాసుకున్నా ఓకేనా. ఎందుకు రాసుకున్నానంటే మనము సబ్స్టిట్యూషన్ మెథడ్ లో తీసుకుంటే ఏం తీసుకుంటే వస్తుంది కాబట్టి అనుకున్నాను. నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే పుట్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 = టీ క్యూబ్ అనుకున్నాం. ఎక్స్ క్యూబ్ మైనస్ 1 = 2 క్యూబ్. ఈ ఎక్స్ క్యూబ్ టీ పవర్ 3 ఈ మైనస్ 1 తర్వాత ప్లస్ 1. ఇప్పుడు దీన్ని డిఫరెంట్ చేద్దామా. dy/dx ఎక్స్ క్యూబ్ dy/dt టీ క్యూబ్ ప్లస్ 1 అని పవర్ నేను డిఫరెంట్ చేసేప్పుడు చేసిన పవర్ ముందరకు వస్తుంది పవర్లో కూడా తగ్గుతుంది అంటే 3x². నెక్స్ట్ ఇక్కడమ్మా 3t² టీ తెచ్చినాం కాబట్టి dt/dx ఈక్వల్ ఉంటే 3 క్యాన్సిల్ అయిపోతాయి. ఈ ఎక్స్ పంపించాయి అంటే x² dx = t² × dt. ఎందుకు రాసుకున్నాను అంటే మనకు చూడమే ఇక్కడ x² × dx ఉంది. ఈ x² × dx బదులు ఏం రాసుకోవచ్చు ఇది రాసుకోవచ్చా. ఈ x² × dx అంటే t² - dt రాసుకోవచ్చా. దానికోసం నేను తీసుకున్నాను. ఎలా తీసుకున్నానంటే ఈ x³ x² తీసుకున్నాను. ఇప్పుడు చూడమ్మా ప్రాబ్లం చూడు. ఇంటిగ్రల్ x³ - 1 హోల్ పవర్ 1/3 x³ x² × dx x² × dx ఇది రాసుకోవచ్చా t² dt ఇంటిగ్రల్ x³ - 1 ఈ x³ - 1 అంటే మనము చూడమ్మా ఈ x³ - 1 అంటే టీ క్యూబ్ రాసుకోవచ్చా. చూడు x³ - 1 అంటే టీ క్యూబ్ రాసుకోవచ్చా. ఇప్పుడు నేను దీని బదులు x³ - 1 బదులు టీ పవర్ 3 ఆల్రెడీ 1/3 ఉంది కాబట్టి 1/3 x³ ఈ x³ అంటే ఏముంది ఇది ఉంది ఏముంది t3 + 1 ఇంకా x² dx అంటే ఇది రాసేసాం ఆల్రెడీ t² dt. చూడమా కన్ఫ్యూజ్ ఏం కావద్దు ప్రాబ్లం సింపులే. ఇక్కడ ఉండేది అంటే డిఫరెన్స్ చేసుకో x² × dx బదులు t² dt రాసుకో అయిపోయింది. ఈ x³ - 1 బదులు టీ క్యూబ్ రాసుకున్నావు ఆల్రెడీ 1/3 ఉంది కాబట్టి 1/3 వేసినావు. మళ్ళీ మనకి x³ ఉంది ఈ x³ బదులు టీ క్యూబ్ + 1 చూడమ్మా ఈ 3కి క్యాన్సిల్ అయిపోయింది
టీ ఉంటుంది. ఇంటిగ్రల్ టీ ఇంటూ టీ, టీ క్యూబ్ అవుతుంది కదా, కాబట్టి టీ క్యూబ్ ప్లస్ 1 టీ ఇంటూ టీ స్క్వేర్ టీ క్యూబ్ డిటి. ఇప్పుడు దీంతో మళ్ళీ చేద్దాం, ఇది 2 క్యూబ్ ఇంటూ డిటీతో పట్టుకెళ్తాం. ఓకేనా, మనం ఇప్పుడు టీ క్యూబ్ ప్లస్ టీటీ అంటే 2 క్యూబ్తో కలుద్దాం. చూడమా ఇప్పుడు ఇంటిగ్రల్ టీ క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ టీ క్యూబ్ ఓవర్ 6 ప్లస్ టీ క్యూబ్ ఇంటూ 1 టీ క్యూబ్ ఇంటూ డిటి. ఇప్పుడు డిఫరెన్స్ చేద్దాం, ఎందుకు ఇంటిగ్రేషన్ ఏదానికి దానికి సపరేట్ అవుతాం. ఇంటిగ్రల్ టీ పవర్ 6 డిటి ప్లస్ ఇంటిగ్రల్ టీ క్యూబ్ ఇంటూ డిటి. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు చెప్పాను పవర్ కి ఏం చేయాలి, ఒకటి యాడ్ చేయాలంటే. అంటే ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ ఉంది. ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. హియర్ ఎన్ ఈజ్ 6, ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై 6 ప్లస్ 1. 6 ప్లస్ 1 7, ఎక్స్ పవర్ 7 బై 7. అట్లా చేసినా ఒకటే. డైరెక్ట్ మనం చేసిన ఇంటిగ్రేషన్ చేసినప్పుడు పవర్ ఒకటి యాడ్ చేస్తాయి ఇక్కడ. అంటే టీ పవర్ 7 బై 7 ప్లస్ టీ పవర్ 4 బై 4 ప్లస్ సి. అయిపోయిందా? అయిపోలేదు. ఎందుకు టీ టీ అనుకుంటే మనకి అనుకున్నాం ఇక్కడ టీ అనుకున్నాం. టీ అనుకున్నామ్మా ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు టీ క్యూబ్. అప్పుడు టీ అనుకున్నాం మనకు ఇది ఎక్స్ క్యూబ్ అనుకున్నాం. కాబట్టి ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 ఎక్స్ క్యూబ్ మైనస్ 1 హోల్ పవర్ 7 బై 7 ప్లస్ ఇక్కడ ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 4 బై 4 ప్లస్ సి. ఇది ఆన్సర్. ఒక నిమిషం అమ్మా, ఎందుకంటే మనం ఇక్కడ సింపుల్ ఒక మిస్టేక్ పోయింది. టీ అనుకుంటే ఏమన్నాము ఎక్స్ మైనస్ 1 ఇచ్చుకోవాలి టీ అనుకున్నాం. టీ క్యూబ్ ఉంది కాబట్టి అప్పుడు 2 క్యూబ్ అంటే ఏమొస్తుంది, టీ అంటే ఏమొస్తుంది మనకు ఎక్స్ క్యూబ్ మైనస్ 1 బై 7. ఓకేనా, ఇక్కడ 7 ఉంది, ఇది ఆల్రెడీ టీ క్యూబ్ ఉంది కాబట్టి ఏమవుతుంది 7 బై 3 ప్లస్ టీ. టీ అంటే ఏంటి ఎక్స్ క్యూబ్ మైనస్ 1, టీ క్యూబ్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఈ ఎక్స్ క్యూబ్ మైనస్ 1 క్యూబ్ వస్తుంది. ఆల్రెడీ ఏముంది 4 కాబట్టి 4 బై 3 బై 4 ప్లస్ సి. లేదంటే రాసుకోవచ్చు 1 బై 7 ఎక్స్ క్యూబ్ మైనస్ 1 7 బై 3 ప్లస్ 1 బై 4 ఎక్స్ క్యూబ్ మైనస్ 1 4 బై 3 ప్లస్ సి. ఇది ఆన్సర్. కొంచెం కూడా కన్ఫ్యూజ్ కావద్దు, నిదానంగా నీట్ చేసుకోవాలి, ఏ కొంచెం పైన. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం. నోట్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చెప్తాను. చూడండి మా కొద్దిగా ప్రాబ్లం టఫ్గా ఉంటాయి. 2 మార్క్స్ పైన ఏంటంటే 4 మార్క్స్ 8 మార్క్స్ ఇంకా కొంచెం టఫ్గానే ఉంటాయి. ఇవి 2 మార్క్స్ వచ్చు. దీంట్లో ఇంపార్టెంట్ ఏదని నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పేస్తాను మమ్మీ. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా, ఇంటిగ్రల్ ఈ ఎక్స్ స్క్వయర్ బై 2 ప్లస్ 3x క్యూబ్ హోల్ పవర్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. ప్రాబ్లం ఏమి ఇచ్చారు మనకు, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ 3x క్యూబ్ హోల్ క్యూబ్ డిఎక్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమనుకుంటాం అంటే చూడమ్మా, పుట్ 2 ప్లస్ 3x క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకుంటాం. డిఫరెన్స్ చేయమ్మా, డివై బై డిఎక్స్ 2 డివై బై డిఎక్స్ 3 కాన్స్టెంట్ కాబట్టి 3 ముందర రాసాయి. డివై బై డిఎక్స్ ఈ ఎక్స్ క్యూబ్ ఇక్కడ డిటి బై డిఎక్స్ అవుతుంది. ఓకేనా, డివై బై డిఎక్స్ కాన్స్టెంట్ ఏమన్నా 0 3 డి బై డిఎక్స్ ఎక్స్ క్యూబ్. డిఫరెన్స్ చేసేటప్పుడు ఏం చేసినాను, పవర్ ముందర రావాలా పవర్ లో అంటే 3x స్క్వేర్ డిటి బై డిఎక్స్ 3 3 జా 9x స్క్వేర్ డిటి బై డిఎక్స్. మనకి ఇక్కడ ఏముంది ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది, ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఉంది కాబట్టి ఈ 9 వదిలో ఇచ్చాయి. ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు వదిలిపోతే 1 బై 9 డిటి. చూడు ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్, ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చు 1 బై 9 డిటి రాసుకోవచ్చా. ఇంటిగ్రల్ 1 బై 9 డిటి 1 బై 2 ప్లస్ 3x క్యూబ్ అనుకునే టీ అనుకున్నాం అంటే టీ క్యూబ్. అయిపోయింది. సబ్స్టిట్యూషన్ మెథడ్ రఫ్ ఇంపార్టెంట్, ఇది వచ్చింది 1 బై 9 కాన్స్టెంట్ ముందర రాస్తాయి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ని రాసుకోవచ్చా, ఎక్స్ పవర్ మైనస్ 1 రాసుకోవచ్చా.
1/x ను x పవర్ -1 రాసుకోవచ్చు. ఇక్కడ 1/2 క్యూబ్ ఉంది, t పవర్ -3 dt రాసుకో. 1/9 ఇది ఎలా ఉంది, ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx అంటే x పవర్ n+1/n+1. n అంటే ఎంతమ్మా -3, కాబట్టి ఇక్కడ వేస్తావు t పవర్ -3 + 1/-3 + 1 + c అంటే 1/9. 3లో 1 పోతే 2 అంటే t పవర్ -2/-2 + c అవుతుంది. కానీ మనం t అనుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, ఇదంతా తీసి ఇక్కడ 1/9 చూడమ్మా, ఇక్కడ 1/x ను x పవర్ -1 రాసుకోవచ్చు. x పవర్ -1 ఏమో 1/2. ఇప్పుడు t పవర్ -2 ఉంది, కిందికి వస్తే ఏమవుతుంది, అది 1/t². అంతే కదా, x పవర్ -1 1/x రాసుకోవచ్చు. ఇది x పవర్ -1 అంటే ఏమొస్తుంది 1/x అంటే 1/x అంటే 1/t². ఇదేముంది -2 -2 ప్లస్ చూడమ్మా, ఇప్పుడు ఏమవుతుంది 9 2 18 -1/18 1/t² ప్లస్ c -1/18 1/t². t అంటే ఏమనుకున్నాం, ఇది అనుకున్నాం. కాబట్టి 2 + 3x³ హోల్ స్క్వేర్ ప్లస్ c ఇది ఆన్సర్. -1/18 2/x ప్లస్. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నోట్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా, ఇంటిగ్రల్ t పవర్ 4 √x secant square √x by √x into dx. చూడు, నీకే ప్రాబ్లం చూడు, ఏది ఇది అన్ని రూట్లలో ఉన్నాయి, మనం ఎలా అనుకున్నామని కన్ఫ్యూజ్ కాదు. ఫస్ట్ మనం తీసుకునే సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. ఓకేనా, అది తీసుకుంటే ఆన్సర్ అవుతుంది. నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే పుట్ tan √4 √x = t అనుకుంటుంది. tan పవర్ √x = t అనుకుంటాం. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. dy/dx tan పవర్ √x = dy/dx dt. మనకు ఫార్ములా ఉంది, d/dx tan x secant square x అంటే √x. tan అయిపోయింది, ఇంకా ఉంది √x ఉంటుంది, కాబట్టి dy/dx √x. ఇక్కడ ఏమవుతుంది dt/dx. చూడు, మనకు ఫార్ములా ఏంది, dy/dx tan x అంటే secant square x ఫార్ములా. x బదులు ఏముంది, ఇక్కడ √x ఉంది, కాబట్టి tan అయిపోతే ఏముంది √x ఉంది, అంటే secant square √x. మనకు dy/dx √x అంటే ఫార్ములా ఏందమ్మా 1/2 √x అంటే 1/2 √x dt/dx. అప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, secant square √x by 2 √x = dt/dx. ఇదంతా రఫ్మా. మనకి ఏముంది ఇక్కడ secant square x √x into dx ఉంది. 2 లేదు, 2 ఎక్స్ట్రా ఉంది. చూడండి, ఇది మొత్తం మనకు అంతే కదా, secant square x √x dx ఉంది. ఈ 2 ఉంది, ఈ 2 ఎక్స్ట్రా ఉంది కదా, అందులో పంపించేస్తాయి. ఓకేనా, 2 మన కోసం లేదు కాబట్టి secant square √x by √x ఈ dx ఇందులో ఉంటాయి, dx = 1/2 అందులో 2 dt అయిపోయింది. ఆన్సర్ 2 dt. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా, secant square x √x by √x into dx రాసుకోవచ్చు, 2d రాసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం చూడు, ఇంటిగ్రల్ tan పవర్ 4 √x secant square √x by √x into dx. ఇంటిగ్రల్ secant square √x by dx బదులు రాసుకోవచ్చు 2 dt రాసుకోవచ్చా, 2 dt. ఇంకా మిగిలిన ఏముంది tan పవర్ 4 √x అంటే ఏమనుకున్నాం t అనుకున్నాం. సింపుల్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో రఫ్ ఇంపార్టెంట్ మా ప్రాబ్లం ఇదినే. 2 కాన్స్టెంట్ కాబట్టి 2 మాది. ఇంటిగ్రల్ ఇక్కడ ఏముంది మనకు tan పవర్ 4 √= t అనుకున్నాం, అంతేనా. tan పవర్ 4 √= t అనుకున్నాం. ఇప్పుడు మనకి ఏమవుతుంది ఇక్కడ t పవర్ 4 dt అంటే కదా, t పవర్ 4 tan పవర్ 4 √x లేదంటే ఇది తీసేసాయి, tan √x అనుకో, tan √x అంతేమ్మా, tan √x అనుకో, tan √x అనుకున్నాం, tan √x అంటే ఇప్పుడు మనకు tan √x అనుకో t అనుకున్నాం, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4. అప్పుడు ఎలా ఉంది ఇంటిగ్రల్ x పవర్ n+1/n+1 అంటే ఏమవుతుంది, ఒకటి యాడ్ చేయాలంటే t పవర్ 5/4
5 ప్లస్ సి 2/5 టీ టీ అనుకుంటే ఏమనుకున్నాం టీ పవర్ రూట్ ఎక్స్ 5 ప్లస్ అంతే 2/5 ప్లస్ అంతేనా 2/5 2 పవర్ రూట్ ఎక్స్ లేదు సార్ నేను ఇలా రాసుకుంటే ఇట్లా రాసుకో 2/5 tan పవర్ 5 రూట్ ఎక్స్ ప్లస్ ఇలాగా రాసుకో హోల్ పవర్ 5 రాసుకున్నా రూట్ ఎక్స్ రాసుకున్నా అదే ఆన్సర్ మనకి ఏది 2/5 రూట్ ఓకేనా చూడండి ప్రాబ్లమ్స్ కొద్దిగా టఫ్నే ఉంటాయమ్మా 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇంటిగ్రల్ sin క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉంది ప్రాబ్లం చూడమ్మా ప్రాబ్లం చూసినప్పుడే మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎలా సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ లో ఇక్కడ కొంచెం సింపుల్ గా అమ్మా కొంచెం ఉంటాయి ఇక్కడ టఫ్ ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా దీని ఏమంటే ఇంటిగ్రల్ sin క్యూబ్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ నేను చేస్తున్నా అంటే దీన్ని ఈ sin క్యూబ్ ఎక్స్ ను ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ రాసుకుంటున్నాను sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin ఎక్స్ sin క్యూబ్ ఎక్స్ కదా దీన్ని నేను ఇలా రాసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మనకు sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 sin స్క్వేర్ థీటా ఇజ్ ఈక్వల్ టు ప్లస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుందేమో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది ఓకేనా ఈ sin స్క్వేర్ ఎక్స్ బదులు నేను రాసుకున్నట్టే ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ sin ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దీన్ని ఇలా రాసుకున్నారు ఎందుకు రాసుకున్నాం సార్ అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనం ఏది గెస్ చేస్తామో అంటే పుట్ కాస్ ఎక్స్ కానీ పుట్ సైన్ ఎక్స్ తీసుకుంటాం కదా అది తీసుకుంటే ఇవి రావాలి ఇవి వస్తే మనం తీసుకునేది రైట్ కాబట్టి దీన్ని ఇలా సింప్లిఫై చేసుకున్నాను sin క్యూబ్ ఎక్స్ నేను రాసుకున్నానంటే sin స్క్వేర్ ఎక్స్ sin ఎక్స్ రాసుకున్నాను మళ్ళీ sin స్క్వేర్ ఎక్స్ ను మనకు sin స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మన ఇక్కడ ఏముంది sin స్క్వేర్ ఎక్స్ ఉంది నేను రాసుకున్నా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఎందుకు రాసుకున్నా అంటే మన సబ్స్టిట్యూషన్ మెథడ్ లో మనం దాంట్లో ఏదో ఒకటి తీసుకుంటే ఈ వాల్యూస్ రావాలి కూడా నేను అలా తీసుకున్నాను ఓకేనా ఇప్పుడు నేను చూడమ్మా నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే పుట్ కాస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అని దీన్ని డిఫరెన్స్ చేయి dy/dx కాస్ ఎక్స్ ఇక్కడ dt/dx dy/dx కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఏం సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ dx dx ఇజ్ ఈక్వల్ టు dt అంటే sin ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఈ మైనస్ మైనస్ dt అవుతుంది ఇప్పుడు చూడమ్మా sin ఎక్స్ డిఎక్స్ ఉందా లేదా చూడు ఇక్కడ sin ఎక్స్ ఉంది డిఎక్స్ ఉంది ఈ sin ఎక్స్ డిఎక్స్ బదులు ఏమైనా రాసుకోవచ్చు మైనస్ dt రాసుకోవచ్చా రాసుకోవచ్చు దానికోసం నేను వాదిస్తాను ఓకేనా అర్థమైందే ఇప్పుడు చూడండి ప్రాబ్లం చూడండి ఇంటిగ్రల్ ఏముంది ఇంటిగ్రల్ sin స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఈ sin ఎక్స్ కాస్ ఎక్స్ అంటే ఈ sin ఎక్స్ కాస్ ఎక్స్ దీని బదులు రాసుకున్నాను మైనస్ dt రాసుకున్నాను ఇంటిగ్రల్ మైనస్ dt అయిపోయింది ఇప్పుడు కాస్ ఎక్స్ ఉంది ఓకేనా చూడము ఇక్కడ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ sin ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈ sin ఎక్స్ కాస్ స్క్వేర్ సారీ ఇది తీసుకోవాలి కదమ్మా సారీ ఇది తీసుకోవాలి ఇంటిగ్రల్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ sin ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ sin ఎక్స్ కాస్ ఎక్స్ వల్ల ఏమనుకున్నాను మైనస్ dt రాసుకున్నాను అంటే ఇంటిగ్రల్ మైనస్ dt దీని బదులు ఓకేనా నెక్స్ట్ కాస్ ఎక్స్ అనుకుంటే టీ అనుకున్నాం ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది అంటే టీ స్క్వేర్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ కాస్ ఎక్స్ అంటే టీ అనుకున్నాం కాస్ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ డి ఇది దానికోసం నేను అలా తీసుకున్నా ఒకవేళ సార్ నేను అట్లా తీసుకోకుండా sin క్యూబ్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఉంది అనుకోండి ఇప్పుడు కాస్ ఎక్స్ తీసుకున్నా sin ఎక్స్ డిఎక్స్ ఉంది sin ఎక్స్ డిఎక్స్ మనకి ఎక్కడ ఉంది లేదు అంటే మనం కాస్ ఎక్స్ తీసుకోవాలంటే తీసుకోకూడదు కాబట్టి దీన్ని సింప్లిఫై చేయాలి చూడండి ఇక్కడ మనం ఇలాగేనే నువ్వు చెప్పొచ్చు సార్ నేను కాస్ ఎక్స్ తీసుకున్నా చేస్తుంటే చెయ్యి మైనస్ sin ఎక్స్ ఇంటూ డిఎక్స్ మనకు ఇక్కడ డిఎక్స్ sin ఎక్స్ ఉంటే మైనస్ dt తీసుకుంటాం కానీ మనకి ఇక్కడ sin క్యూబ్ ఎక్స్ ఉంది sin క్యూబ్ ఎక్స్ ఉంటే మనం తీసుకుంటే తప్పు కాబట్టి దీన్ని ఇలా సింప్లిఫై చేసిన తర్వాత కాస్ ఎక్స్ ను టీ తీసుకోవాలి తీసుకుంటే మనకు ఆన్సర్ దానికోసం ఇప్పుడు చూడమ్మా ఇంటిగ్రల్ టీ స్క్వేర్ ఇంటూ 1 టీ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్ టీ పవర్ 4 మైనస్ dt ఓకేనా
మైనస్ బయట రాసామ్మా మైనస్ ఇంటిగ్రల్ టీ స్క్వేర్ డిటి మైనస్ టీ పవర్ ఇంటిగ్రల్ టీ పవర్ 4 ఇంటూ డిటి టీ పవర్ 4 ఇంటూ డిటి చూడమా ఇప్పుడు మైనస్ మొత్తం బ్రాకెట్కి వస్తాయి కాబట్టి మైనస్ టీ స్క్వేర్ అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు స్క్వేర్ ఏమొస్తుంది ఒకటి యాడ్ చేస్తుంది అంటే టీ క్యూబ్ బై 3 మైనస్ టీ పవర్ 4/4 ప్లస్ మనకు మైనస్ ఉంది కాబట్టి మైనస్ లేదు మైనస్ టీ అనుకుంటే ఏమనుకున్నాను వాళ్ళు చూడు కాస్ ఈ టీ క్యూబ్ అంటే కాస్ క్యూబ్ ఎక్స్ బై 3 మైనస్ మైనస్ ప్లస్ టీ అంటే కాస్ పవర్ 4x/4 ప్లస్ ఇది మా ఆన్సర్. టీ స్క్వేర్ టీ పవర్ 4 అంటే ఓకే ఓకే మా ఒక్క ఇష్టం ఇక్కడ టీ స్క్వేర్ టీ పవర్ 4 అంటే ఒకటి యాడ్ చేస్తే టీ పవర్ 5 అవుతుంది కదా ఇక్కడ టీ పవర్ 4 అంటే టీ పవర్ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5 లేదు సార్ దీన్ని ఇంకో విధంగా రాసుకోవచ్చు అంటే -1/3 రాసుకోవచ్చు ఇది రాసుకుంటే చాలా మీకు ఇక్కడ రాసుకోవచ్చు ఓకేనా నోట్ చేసుకో. నెక్స్ట్ చూడమ్మా ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్. నేను ఈ న్యూమరేటర్కు చూడమా ఈ ఎక్స్కి ఒకసారి ప్లస్ ఏ మైనస్ ఏ యాడ్ చేసి సపరేట్ చేస్తున్నా బాగుంది అనుకో ఈ ఎక్స్కు ప్లస్ ఏ మైనస్ ఏ అంటే ఒకసారి యాడ్ చేస్తున్నా ఒకసారి సపరేట్ చేస్తున్నా ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఏ ఒకసారి యాడ్ చేస్తే ఒకసారి ప్రశ్న ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎక్స్ ఇది వస్తుంది కూడా రాసుకో బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ. ఇది ఎలా ఉంది మనకు ఫార్ములా ఉంది సైన్ ఏ ఇదంతా ఏ అనుకో మైనస్ బి సైన్ ఏ మైనస్ సైన్ బి సైన్ ఏ మైనస్ సైన్ బి అంటే ఫార్ములా మనకి ఏం చూడమా సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా అంటే ఇది ఇది ఫార్ములా ఓకేనా సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఫార్ములా ఓకేనా. ఏ అంటే ఎంత ఇక్కడ రాసుకో కన్ఫ్యూజ్ కాకుండా ఏ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఏ బి ఈక్వల్ టు ఏ ఓకేనా. ఇప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంటిగ్రల్ సైన్ ఏ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఏ ప్లస్ సైన్ బి ఇప్పుడు కాస్ బి అంటే కాస్ ఏ మైనస్ కాస్ ఏ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ బి అంటే ఏంటమ్మా ఏ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్ ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి మనం సపరేట్ రాసుకోవచ్చు ఇంటిగ్రల్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఏ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఏ బై సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయా సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ క్యాన్సిల్ అవుతుంది ఇంకేముంది మా ఇంటిగ్రల్ కాస్ ఏ ఇంటూ డిఎక్స్ ఏ అనేది కాన్స్టెంట్ బయట రాసేస్తాం కాబట్టి బయట రాసేస్తాయి కాస్ ఏ ఇంటిగ్రల్ ఏం లేదంటే 1 ఇంటూ డిఎక్స్ మైనస్ ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతుంటే ఏం క్యాన్సిల్ కాదు సైన్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాయి సైన్ ఏ సైన్ ఎక్స్ ఉంటే ఎక్స్ డిఫరెంట్ చేస్తాం ఏ కాబట్టి బయట రాస్తాం అప్పుడు ఇంటిగ్రల్ ఇంకేముంది మా కాస్ ఎక్స్ ప్లస్ ఏ బై సైన్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ అప్పుడు కాస్ ఏ ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ మైనస్ సైన్ ఏ ఇంటిగ్రల్ కాస్ బై సైన్ థీటా బై కాస్ tan థీటా రాస్తాం కాస్ బై సైన్ అంటే కాట్ థీటా అంటే ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ మీకు ఫార్ములా అయిపోయాను ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని ఫార్ములా చెప్పిన ఏం చెప్పా లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి గుర్తుపెట్టుకో ఇంటిగ్రల్ కాట్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి అని ఫార్ములా చూడమ్మా
కాస్ ఏ ఇంటికల్ 1 ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ సైన్ ఏ ఇంటికల్ కాట్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఇది ఆన్సర్. లేదు ఇంకో విధంగా అంటే ఆర్ ఎక్స్ మీద రాస్తాం ఎక్స్ కాస్ ఏ మైనస్ సైన్ ఏ లాగ్ ఆఫ్ మోడ్లెస్ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఇది మా చూడండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఈ ఎక్స్ తో ప్లస్ ఏ మైనస్ ఏ యాడ్ చేసి సపరేట్ చేస్తున్నా. ఇప్పుడు ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్ అయితే మళ్ళీ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి ఈ అంటే ఎంతమ్మా ఎక్స్ ప్లస్ ఏ బి అంటే ఎంతమ్మా ఏ కాబట్టి సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఏ మైనస్ కాస్ ఆఫ్ ఏ ఎక్స్ ప్లస్ ఏ కాస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సపరేట్ గా మనం రాసుకోవచ్చు. ఏది ఏది దీనికి డిఫరెన్స్ దీనికి ఇంటిగ్రేషన్ ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ క్యాన్సిల్ అయింది. కాస్ ఏ ఉంది కాస్ ఎక్స్ ఉంటే డిఫరెంట్ చేయొచ్చు కాస్ ఏ కాబట్టి కాస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ కాన్స్టెంట్ ముందు రాస్తాం ఏం లేదంటే 1 ఉంది ఎండిఎక్స్ ఇక్కడ ఇది సైన్ ఏ కాన్స్టెంట్ దీని ముందు రాస్తాం అప్పుడు ఇంటిగ్రల్ కాస్ బై సైన్ వస్తే కాట్ రాస్తాం కాట్ అంటే ఫార్ములా అనేది లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ ఇంపార్టెంట్ మనకు కొంచెం ఒక 2-3 సార్లు గ్రేస్ చేయండి చాలు. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడమ్మా ఇది యాక్చువల్ అయితే ఓల్డ్ స్టూడెంట్ కు 7 మార్క్స్ మాది ఓల్డ్ స్టూడెంట్స్ కి అయితే అంటే మీ సీనియర్స్ కి అయితే అది 7 మార్క్స్ ప్రాబ్లం కానీ మీకు ఇక్కడ 2 మార్క్స్ కి ఇచ్చినాడు 2 మార్క్స్ అంటే షార్ట్ పాస్ చేయాలి అంతే సింపుల్ చూడమ్మా. ఇంటిగ్రల్ 2 cos x minus 3 sin x by 6 cos x plus 4 sin x into dx. ఇది యాక్చువల్ అయితే 7 మార్క్స్ ప్రాబ్లం ఎవరికి మీ ఇప్పుడు సీనియర్స్ కి అంటే ఓల్డ్ స్టూడెంట్స్ కి కానీ మీకు ఇక్కడ 2 మార్క్స్ ఇచ్చినాడు 2 మార్క్స్ ఇచ్చినాడు ఎంత సింపుల్ ఉంటుంది చూడండి మా చాలా సింపుల్ అయ్యచ్చు. ఇప్పుడు న్యూమరేటర్ డినామినేటర్ ఉంది ఈ డినామినేటర్ లో ఇక్కడ 2 కామన్ తీయాలి 2 కామన్ తీయాలంటే 6 ని రాసుకోవచ్చు మా 2 3 జా 6 రాసుకోవచ్చా అలాగే 4 నెంబర్ రాసుకోవచ్చు 2 2 జా రాసుకోవచ్చా ఈ 2 కామన్ తీస్తాం 2 కామన్ తీస్తే వస్తుంది 1/2 ఇంటిగ్రల్ పైన ఏమో కింద మాత్రం 2 కామన్ తీస్తాం 2 cos x minus 3 sin x by 2 కామన్ తీసేమంటే 3 cos x plus 2 పోతే 2 sin x into dx 1/2 ఇంటిగ్రల్ పైన ఎలా ఉందో నేను అలా రాస్తానమ్మా. ఇక్కడ 2 cos x చూడమ్మా ఇక్కడ 2 sin x 3 cos x ఉంది ఓకేనా 2 కామన్ తీసే ఇక్కడ కొంచెం అమ్మా చూడమ్మా ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను అంటే కింద జస్ట్ కొంచెం చేంజ్ చేసుకుంటాను అంటే 2 cos x minus 3 sin x by ఇది ఇవతల రాస్తున్నాం ఇది అవతల రాస్తున్నామ్మా 2 sin x plus 3 cos x into dx ఎందుకంటే రాసిన వస్తారంటే మీకు నేను ఒక ఫార్ములా చెప్పాను ఏ ఫార్ములా చెప్పాను ఇంటిగ్రల్ f dash x by f of x into dx ఇంటిగ్రల్ f dash x by f of x into dx అంటే ఫార్ములా ఏంది log of f of x plus c బాగా గుర్తుపెట్టుకోండి స్పెషల్ ప్రాబ్లమ్స్ అని రెండు ఫార్ములాస్ అని ఇంటిగ్రల్ f dash by f of x into dx ఈక్వల్ టు log of f of x plus c ఎలా సార్ అంటే సింపుల్ చూడమ్మా ఈ 1/2 పక్కన ఇస్తాయి f dash by f of x దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది రావాలి చూడమ్మా ఇప్పుడు కింది దాన్ని డిఫరెన్స్ చేద్దాం 2 into sin x plus 3 cos x దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది రావాలి 2 కాన్స్టెంట్ కాబట్టి 2 మీద రాయి dy by dx sin x 3 కాన్స్టెంట్ ఉండాలమ్మా dy by dx cos x చూడమ్మా ఇప్పుడు 2 dy by dx sin x అంటే cos x ప్లస్ 3 into dy by dx cos x అంటే మైనస్ sin x అంటే 2 cos x ప్లస్ ఇంటూ మైనస్ 3 sin 2 cos x minus 3 sin x వచ్చిందా దీన్ని డిఫరెన్స్ చేసి ఇది రావాలి అంటే ఇంటిగ్రల్ f dash by f of x అంటే ఇది అప్పుడు f dash f of x అంటే దీన్ని మనం ఏమంటాం అంటే f of x అనుకుంటాం దీన్ని f dash x అంటాం నీకు స్టార్టింగ్ లో చెప్పిన f dash అన్నా dy by dx అన్నా y dash అన్నా y1 అన్నా ఒకటే అని అంటే దీన్ని తీసుకొని దీన్ని డిఫరెన్స్ చేయాలి దీన్ని డిఫరెన్స్ చేసి ఇది రావాలి కాబట్టి
ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. కాబట్టి ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్. సార్ ఇదంతా నాకు కన్ఫ్యూజన్ సార్, నాకు సింపుల్ చెప్పంటే ఒకటే గుర్తుకొడుతుమా. ఇంకా సింపుల్ గా అంటే 1/2 రాసి కింద ఉంది కదా దానికి లాగ్ పెడితే ఆన్సర్ వస్తుంది. లాగ్ ఆఫ్ కింది రాయి 2 sin x ప్లస్ 3 cos x ప్లస్ అంతే. ఇంకా నాకు ఇదంతా అర్థం కాలేదు సార్ అంటే సింపుల్ అంతే. 1/2 రాసి 2 sin x ప్లస్ cos x. ఒకవేళ నీకు పబ్లిక్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ మాది, ఖచ్చితంగా 2 మార్క్స్ అడుగుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే సీనియర్ 7 మార్క్స్ మీకు 2 మార్క్స్ అడుగుతాడు, సింపుల్ లేదు. పబ్లిక్ లో వస్తే ఒకటే రాస్తాయి. ఫస్ట్ 2 కామన్ తీయడం ఖచ్చితంగా. 1/2 తీస్తావు, ఇది రాస్తావు. ఆన్సర్ ఏం రాస్తావు అంటే 1/2 రాసి ఈ కింద డినామినేటర్ ఉంది కదా లాగ్ పెట్టి ఇది రాస్తే ఆన్సర్ వస్తుంది. లేదు సార్ మాకు ప్రాసెస్ కావాలంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకో, ఇది ఎఫ్ డాష్ అనుకో. ఇంటికి ఎఫ్ డాష్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే లాగ్ ఆఫ్ ఇది. ఓకేనా, గుర్తుపెట్టుకో. నీకు మెథడ్ కావాలంటే ఇది, లేదంటే షార్ట్ కట్ అంటే. నెక్స్ట్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. లాస్ట్ ఇది ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ sin 2x cos 2x ఇంటూ dx. ప్రాబ్లం చూసినప్పుడు మనం ఏ తీసుకోవాలో గెస్ చేసుకోవాలమ్మా. గెస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసింది అంతే. నువ్వు గెస్ చేసుకోకుంటే రాదు. ఇక చూడమ్మా, కాస్ ఎక్స్ అనుకున్నావు అనుకో, కాస్ 2x అనుకోమ్మా, టీ ఇదంతా ఎక్స్ అనుకో. డి ఇప్పుడు ఎక్స్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ 2x, కాస్ అయిపోతే మళ్ళీ 2 ఉంటాయి అంటే 2. ఇదేమవుతుంది dt బై dx అంటే మైనస్ 2 sin x dx 2 dx ఇజ్ ఈక్వల్ dx బై dt. మనకు 2 sin x dx అంటే 2 అనేది ఇక్కడ తప్పు, కాబట్టి ఇది తీసుకోవడం రాంగ్. గుర్తుపెట్టుకో, మనం చేసేటప్పుడే తెలిసిపోతుంది మనం ఏది తీసుకోవాలనేది. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను అంటే sin 2x ఇజ్ ఈక్వల్ టు t అనుకోమ్మా. sin 2x డిఫరెన్స్ చేద్దాం. dy బై dx sin 2x dt బై dx ఇదంతా ఎక్స్ అనుకో. డి బై సైన్ ఎక్స్ ఉంది కాస్ ఎక్స్, కాస్ 2x, కాస్ 2x, కాస్ 2x. సైన్ అయిపోయింది, ఇంకేముంది 2x ఉంది. 2 కాన్స్టెంట్ 2 రాసి డి బై dx ఎక్స్ dt బై dx. 2 మంది రాస్తే 2 cos 2x dy dx x 1 dt బై dx అంటే 2 cos 2x dt బై dx, dt బై dx. ఇక్కడ చూడు మనకు cos 2x dx అండి, కాబట్టి ఈ 2 అవతల ఇచ్చాయి. cos 2x ఇజ్ ఈక్వల్ టు 2 అవతల అయితే 1/2 dt. చూడమ్మా, ఈ 2 అవతల ఇచ్చాయి, ఈ dx తెలిచాయి. cos 2x dx ఇజ్ ఈక్వల్ టు 2 అవతల అయితే 1/2 dt. ఇప్పుడు cos 2x cos 2x దాని వల్ల ఏమనుకోవచ్చు 1/dt రాసుకోవచ్చా. చూడు ప్రాబ్లం చూడమ్మా. ఇప్పుడు ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ sin 2x cos 2x ఇంటూ dx. cos 2x బదులు 1/2 dt రాసుకుంటా. ఈ మొత్తం బదులు 1/2 dt ఇంటిగ్రల్ రూట్ sin x. sin x అంటే t అనుకున్నాం, కాబట్టి రూట్ t అంతే. నీకు ఇంపార్టెంట్ ఇదే. ఇప్పుడు రూట్ టీని అనుకోవచ్చు 1/2 కాబట్టి 1/2 రాసుకున్నాం. ఇంటిగ్రల్ 2 పవర్ 1/2 dt రాసుకోవచ్చా. రూట్ 2 1/t మనకు ఇంటిగ్రల్ 1/√2 ఉంది, ఓన్లీ రూట్ 2 లేదు, కాబట్టి దీన్ని రాసుకోవచ్చు 1/2. ఇలా ఉంది మా ఎక్స్ పవర్ n ప్లస్ 1 బాగుంది అంటే ఎక్స్ పవర్ అంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే దీన్ని రాసుకోవచ్చు p పవర్ 1/2 ప్లస్ 1 బై 1/2 ప్లస్ 1 ప్లస్ అంటే 1/2. 2 1 జా 2, 2 ప్లస్ 1 3, t పవర్ 3/2 బై t పవర్ 3/2 ప్లస్. నేను ప్రతిసారి చెప్పాను ఇలా వచ్చినప్పుడు పై దానికి 2 యాడ్ చేయాలి అంతే. అప్పుడు ఏమవుతుంది 1/2 3/2 ఉంది మా, t రాదమ్మా, 3/2 ఉంది, రివర్స్ అవుతుంది 2/3 t పవర్ 3/2 ప్లస్ c. 2 1 జా 2, 3 2 జా 6, t పవర్ 3/2 ప్లస్ c. 2 1 జా 2 3 జా 1/3 t అనుకుంటే ఏమనుకున్నాను sin x 2x అనుకున్నాను, కాబట్టి sin 2x పవర్ 3/2 ప్లస్. ఎంత సింపుల్ చూడండి. ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1 2 సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం.
చూడమ్మా నెక్స్ట్ చూడు, నెక్స్ట్ ప్రాబ్లం చూడు. ఇంటిగ్రల్ cos x by root of 1 plus sin x into dx. ఇక్కడ మనము 1 plus sin x తీసుకుందామా. పుట్ 1 plus sin x is equal to t అనుకో. దీన్ని డిఫరెన్స్ చేద్దాం. dy by dx 1 plus dy by dx sin x dt by dx. d by sin x, d by కాన్స్టెంట్ 0, d by sin x అంటే మా cos x, ఈ dx ఇదిలో ఉంటాయి. dt by dx అంటే cos x dx is equal to dt. మన cos x ఉంది, dx ఉంది, దీని బదులు ఏమైనా రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు. కాబట్టి ప్రాబ్లం లేకమ్మా. ఇంటిగ్రల్ cos x by root of 1 plus sin x into dx. cos x dx, cos x dx బదులు dt రాసుకోవచ్చు. కాబట్టి dt, ఈ రెండింటి బదులు ఏమైనా రాసుకోవచ్చు, dt 1 by root of 1 plus sin x, 1 plus sin x t అనుకుంటాం. కాబట్టి రూట్ t, రూట్ t. మనకు ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 1 by root x into dx అంటే 1 root x dx అంటే 1 by 2 root x plus c. మనకు ఫార్ములా ఉంది. ఇంటిగ్రల్ 1 by root x అంటే 2 root x plus c, 2 root x plus c. ఇక్కడ 1 by 2 root x అంటే 2 root x plus c ఉంది, 2 root x plus c. ఇంటిగ్రల్ 1 by root x dx అంటే 2 root x plus c ఫార్ములా. ఓకేనా? అంటే చూడు, 2 root x అంటే root t plus c, 2 root t, t అనుకుంటే ఉన్నావు 1 plus sin x plus c. ఇది ఫార్ములా. 2 root x plus c అంటే గుర్తుపెట్టుకోవాలా, అప్పటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయాలా. ఏదైనా ఫార్ములా మిస్టేక్ అయినా మనం ఇది చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం. మా ఇంటిగ్రేషన్ అంటే టఫ్ అంటే ఏం లేదు, ఫార్ములాస్ వస్తే ఈజీగా, అందుకని నేను ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నా. మీకు గ్యాప్ ఎందుకు వస్తుంటే 2 days గ్యాప్ ఎందుకు ఇస్తున్నా అంటే మీరు ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సార్ 2 రోజులు క్లాస్ చెప్పలేదు అంటే అవసరం లేదు, నేను 2 రోజులు గ్యాప్ ఇచ్చానంటే 2 రోజులు నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ టఫ్ ఉంటాయి. కాబట్టి దాని టఫ్ ఉంటే ఏం చేస్తాం, ఫార్ములాస్ మొత్తం నేర్చుకోవాలి. ఫార్ములాస్ మొత్తం నేర్చుకొని చేస్తే వస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇంటిగ్రల్ cot x log of sin x into dx. చూడమ్మా, ఈ మొత్తాన్ని t అనుకుంటా. పుట్ log sin x is equal to t. డిఫరెన్స్ చేద్దామా. d by dx log sin x dt by dx. ఇదంతా x అనుకో. d by log x 1 by x, 1 by x అంటే sin x. లాగ్ అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, sin x ఉంటుంది. కాబట్టి dy by dx sin x ఈక్వల్ టు dt by dx. ఇప్పుడు 1 by sin x d by dx sin x ఏమవుతుందమ్మా, cos x is equal to dt by dx. అప్పుడు cos x by sin x is equal to dt by dx. sin by cos tan రాస్తాం, cos by sin రాస్తాం, cot x dx dx is equal to dt. ఎంత రాస్తున్నాం అక్కడ, cot dx ఉంది కాబట్టి దానికోసం. అప్పుడు cot x into dx రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు. దానికోసం అంత రాశాను. ఇంటిగ్రల్ cot x log sin x into dx అంటే cot x dx రాసుకోవచ్చు, dt రాసుకోవచ్చు. dt log sin x, log sin x అంటే ఏం దొరుకుతుంది, t రాసుకోవచ్చు. log sin x అంటే t, అంటే t పైన ఏం లేదంటే 1 ఉంటుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, x పవర్ n plus 1 by n plus 1 అంటే ఏమవుతుంది, t పవర్ 1 plus 1 by 1 plus 1 అంటే ఏమిటి, t స్క్వేర్ బై 2. అంత అవసరం లేదు, పవర్కు ఒక యాడ్ చేయాలి, పవర్కు ఒకటి యాడ్ చేయాలి. అంటే t స్క్వేర్ బై 2 ప్లస్ c. అయిపోయిందా, కాలే. t అంటే ఏమనుకున్నావు, log sin x హోల్ స్క్వేర్ బై 2 ప్లస్. చూడండి ఎంత సింపులే, చాలా సింపులే. ఏమంటే మనం ప్రాక్టీస్ చేసుకోవాలి, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా. లాగ్ sin x బై cot x, ఒక నిమిషం అమ్మా, cot x dx ఇంటిగ్రల్ t dt, t స్క్వేర్ dt 1 by 2 log sin x 1 by 2 అంతేమా. నెక్స్ట్ ప్రాబ్లం.
ఈ ఎక్సైజ్ లోనే అట్లీస్ట్ ఇవి 25 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 25 ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఒక 12 అయినా చెప్పినాం అంతే, ఇంకా ఉన్నాయి ఫార్ములాస్. ఓకేనా. నెక్స్ట్ ఈ ప్రాబ్లం, ఇంటిగ్రల్ sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx. ఇదే మెథడ్ లో sin x బై 1 ప్లస్ 1 మైనస్ ఉంటాయి, అది మీరు చేసుకోండి. ఓకేనా. ఇక్కడ నేను చూడమా, పుట్ 1 ప్లస్ cos x ఇజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నా. సార్ ఇదే ఎందుకు అనుకోవాలి, ఇది అనుకోవచ్చు అంటే ఇది అనుకోమ్మా, sin x ఇజ్ ఈక్వల్ టు t అనుకో. d బై sin x cos x dt బై dx. cos x ఇప్పుడు cos x ఇజ్ ఈక్వల్ dx కలిపితే dx ఇజ్ ఈక్వల్ టు dt. మనకు పైన ఏముంది, sin x ఉంది, sin x dx dt రాస్తున్నాం. ఇక్కడ cos x dx ఉంది, రాంగ్. కాబట్టి మనం తీసుకునేది తప్పు, ఇది తీసుకోవద్దు. కాబట్టి ఏం తీసుకోవాలా, 1 ప్లస్ cos x. మనం చెక్ చేసుకోవాలా, తప్పు పైన పర్వాలేదు, నువ్వు sin x తీసుకొని చేస్తే రాంగ్. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు ఇస్తాను అనుకో, నెక్స్ట్ నీకు తెలిసిపోతుంది మనం ఏది ఇది అనుకోవాలా ఇది అనుకోవాలని గుర్తుపెట్టుకోమా. 1 ప్లస్ cos x ఈక్వల్ dx. డిఫరెన్స్ చేయమ్మా, dy బై dx 1 ప్లస్ dy బై dx cos x dt బై dx. d బై కాన్స్టెంట్ 0, d బై x cos x మైనస్ sin x dt బై dx. ఇప్పుడు మైనస్ sin x dx dx ఇజ్ ఈక్వల్ టు dt. మనకి ఏముంది, sin x dx ఉంది, మైనస్ లేదు, ఈ మైనస్ ఒకలో ఇచ్చేది అంటే sin x dx ఇజ్ ఈక్వల్ టు మైనస్ dt. చూడమా ఇప్పుడు ప్రాబ్లం చూడు, ఇంటిగ్రల్ sin x బై 1 ప్లస్ cos x ఇంటూ dx. sin x dx బదులు రాసుకోవచ్చు మైనస్ dt 1 బై 1 ప్లస్ cos x. 1 ప్లస్ cos అంటే ఇలా ఉంది, ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ dx ఏమవుతుందా, లాగ్ ఇంటిగ్రల్ 1 బై x dx అంటే లాగ్ x ప్లస్ సి, లాగ్ x ప్లస్ సి. ఇది చూడమా, అప్పుడు లాగ్ బదులు టీ బదులు ఏమవుతుంది, కాబట్టి మైనస్ లాగ్ టీ ప్లస్ సి మైనస్ లాగ్ టీ అంటే ఏమనుకున్నామ్మా 1 ప్లస్ x, 1 ప్లస్ cos x ప్లస్ మైనస్ లాగ్ x ప్లస్ అంటే ఇంటిగ్రల్ 1 ప్లస్ cos x. ఓకేనా. ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంది, అది మీరు చేసుకోండి. దీని మీద సేమ్ మెథడ్ ఇదే, ఏమంటే ఇక్కడ సైన్ ఆఫ్ 1 ప్లస్ cos x చెప్పినా కదా, అక్కడ మైనస్ వస్తుంది మా. ఓకేనా, ఇదే ప్రాబ్లం మైనస్. ఓకేనా, చూసుకోండి. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్ళిపోదాం.